మీరు ఏదైనా అమెజాన్లో ఆర్డర్ చేసినట్లయితే ఆ పార్సిల్ మీద పింక్ కలర్ మార్క్స్ కానీ లేదంటే పింక్ కలర్ డాట్స్ అలాంటివి ఏదైనా ఉంటే అస్సలు ఆ పార్సిల్ని యాక్సెప్ట్ చేయకండి. ఎందుకు అనంటే ఆన్లైన్ ఫ్రాడ్ని అరికట్టేందుకు అమెజాన్ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఫస్ట్ డైరెక్ట్ మనం అమెజాన్లో ఏదన్నా ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు అమెజాన్ వేర్ హౌస్ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. దాని తర్వాత మనం ఏ సిటీ నుంచి అయితే ఆర్డర్ చేసామో ఆ సిటీకి రావడానికి కొన్ని డేస్ టైం పడుతుంది. అలాగే కొన్ని చేతులు కూడా మారుతాయి. సో ఈ మధ్యలో అయితే ఏం జరుగుతుంది అని అంటే కొంతమంది ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ పార్సిల్స్ ఓపెన్ చేసి అంటే పార్సిల్ ఇట్లా స్టిక్కర్ తోటి క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్టిక్కర్ని అయితే వాళ్ళు హీట్ చేసి దాన్ని రిమూవ్ చేసి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాస్ట్లీ ఫోన్ ఆర్డర్ పెట్టారు, ఆ ఫోన్ ప్లేస్లో బ్రిక్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద బండరాళ్ళు లేదంటే డిఫరెంట్ ఐటమ్స్ టీ షర్ట్స్ అట్లాంటివి రీప్లేస్ చేస్తున్నారు అనమాట. చేసి యాజ్ యూజువల్ దానికి మళ్ళీ ప్లాస్టర్ వేసేసరికి మనం ఏమనుకుంటాం అది అమెజాన్ త్రూ వచ్చింది కదా, అమెజాన్ వాళ్ళే పంపించారు అని మనం అనుకుంటాం. దాని తర్వాత మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే మీరు ఆర్డర్ చేసిన ఫోన్ దాంట్లో ఉండదు, మరేదో ఐటమ్ దాంట్లో ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ అయితే రైజ్ చేస్తారు. సో ఇలాంటి ఫ్రాడ్స్ అన్నిటిని అరికట్టడం కోసం అయితే అమెజాన్ అయితే ఈ పద్ధతిని తీసుకొచ్చింది. అదేంటంటే ఎవరైతే ఆ స్టిక్కర్ని హీట్ చేస్తారో ఇమీడియట్గా ఆ స్టిక్కర్ అయితే పింక్ కలర్లోకి అంటే పింక్ కలర్ డాట్స్ కానీ లేదంటే పింక్ కలర్ మార్క్స్ కానీ అక్కడ కొన్ని కనిపిస్తాయి. సో మీరు పార్సిల్ తీసుకునేటప్పుడే ఆ పింక్ కలర్ డాట్స్ కానీ ఆ పింక్ కలర్ మార్క్స్ కానీ ఒకవేళ మీకు కనిపించినట్లయితే ఇమీడియట్గా డెలివరీ బాయ్కి మీరు చెప్పండి ఈ పార్సిల్ మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి అవసరమైతే కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ కంప్లైంట్ ఏంటో కూడా రైజ్ చేయండి.